దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారే జీవంలో జాయిన్ అయ్యారని నేను ఎరుగుదును. దేవుని వాక్యం పట్ల మీకున్నటువంటి ఆశను బట్టి, ఆసక్తిని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. 22 అధ్యాయాలు, 22 రోజులు ప్రకటన గ్రంథ ధ్యానాలు అని ఈ సమయాన్ని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రకటన గ్రంథంలో మనం గతించిన దినం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేయగలిగాం. మొదటి అధ్యాయంలో మనము 5 భాగాలుగా ఆ అధ్యాయాన్ని విభజించి ప్రతి వచనంలో కూడా ఏముందో ఆ విషయాలు మనం గ్రహించగలిగాం. ఈరోజు మనం ప్రాముఖ్యంగా 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ముందుగా మనం బైబిళ్ళు తెరచి దేవుని వాక్యాన్ని చదువుకొని మనము 2వ అధ్యాయ ధ్యానంలోనికి మనం వెళదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకియే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఈ దినం 29 వచనాలు ఉన్నాయి. 29 వచనాలు కూడా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 29 వచనాలు కూడా 4 భాగాలు. ఈ భాగాలు ఈ అధ్యాయంలోనే చాలా చక్కగా విభజించబడి మనం చూస్తాం. మొదటి 7 వచనాలు ఒక భాగం, 8 నుంచి 11 వరకు రెండో భాగం, 12 నుంచి 17 వరకు మూడవ భాగం, 18 నుంచి 29 వరకు నాలుగో భాగం. ఇలా 4 భాగాలుగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చూస్తాం. అయితే ఇందులో ప్రాముఖ్యంగా 2వ అధ్యాయం అలాగే 3వ అధ్యాయం, ఈ 2, 3 అధ్యాయాల్లో ఆనాడు దేవుడు అప్పట్లో ఉన్నటువంటి 7 సంఘాలకి ఆయన చేత వ్రాయబడిన చివరి లేఖలు మనం 2, 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షతను చూసాం. 2, 3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలు 2వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఎఫెసులో ఉన్న సంఘం, 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకు స్మరణలో ఉన్న సంఘం, 2వ అధ్యాయం 12 నుంచి 17 వరకు పెర్గములో ఉన్న సంఘం, 2వ అధ్యాయం 18 నుంచి 29 వరకు తుయితైరాలో ఉన్న సంఘం, అలాగే 3వ అధ్యాయం మొదటి 6 వచనాలలో సార్దీసులో ఉన్న సంఘం, అలాగే 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం, 3వ అధ్యాయం 14 నుంచి 22 వరకు లవోదికయాలో ఉన్న సంఘం. ఇలాగూ 2, 3 అధ్యాయాల్లో 7 సంఘాలను మనం చూస్తాం.
అయితే ఈ 7 సంఘాలు కూడా నేటి సంఘాలకు ప్రతిబింబాలు. ఈనాడు ప్రపంచంలో ఉన్న అది ఏ సంఘమైనా, ఆ సంఘానికి ఉన్న పేరు ఏదైనా, ఈ 7 సంఘాలు కూడా నేటి ఉన్నటువంటి సంఘాలకు ఇవి ప్రతిబింబాలు, సార్వత్రిక సంఘ ప్రతిరూపాలు. వాటికి ఇవి చివరి ప్రేమ లేఖలు. కనుక ఈనాడు ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకు కూడా ఈ సంఘాలు సాదృశ్యంగా మనం చూస్తాం. అయితే ప్రాముఖ్యంగా సంఘ కాలాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. సంఘ కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి ముందుగా కాలాలు ఇలా విభజించబడ్డాయి, అవి మనం ఎరుగుదాం. మొదటిగా భూతకాలం, రెండవది పితరుల కాలం, మూడవది ప్రవక్తల కాలం, నాలుగవది యేసుక్రీస్తు కాలం, ఐదవది సంఘకాలం, ఆరవది శ్రమల కాలం, ఏడవది వెయ్యేండ్ల కాలం, ఎనిమిదవదిగా అది నిత్యత్వపు భవిష్యత్తు, అది పరలోకం. ఇలా 7 కాలాలుగా కాలాలు విభజించబడ్డాయి. అయితే భూతకాలం అది మనకు తెలియదు, మనం అప్పుడు లేము. అప్పటికి భూమి మీద ఏ మానవుడు కూడా లేడు. కనుక ఆదాముకు ముందున్న కాలాన్ని భూతకాలం అని అంటాం. అలాగే ఆదాము నుండి ప్రవక్తల వరకు ఉన్న కాలాన్ని పితరుల కాలం అని అంటారు. ఆ తర్వాత ప్రవక్తలు మొదలుకొని మలాకి వరకు కూడా ఉన్న కాలాన్ని ప్రవక్తల కాలం అని అంటారు. ప్రవక్తల కాలం మలాకి గ్రంథంతో ముగించబడితే ఆ తర్వాత మనము యేసుక్రీస్తు కన్య గర్భాన ఈ లోకానికి రావడం, ఆ తర్వాత 33.5 సంవత్సరాలు యేసు ప్రభు ఈ భూమి మీద జీవించటం, ఆ తర్వాత ఆయన మరణించి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై, ఆ తర్వాత 40 దినాలకి ఆయన ఆరోహణమయ్యేంత మట్టుకు కూడా, ఆ తర్వాత 50వ దినాన పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చే వరకు ఆ కాలాన్ని సువార్తల కాలం, యేసుక్రీస్తు కాలం అని సంబోధిస్తాం. ఆ తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు యొక్క ప్రసంగంతో సంఘకాలం ఆరంభమైంది. పేతురు 2వ అధ్యాయంలో ఆయన మొదటిగా సువార్తను ప్రకటించినప్పుడు 3,000 మంది, ఆ తర్వాత 8,000 మంది, 5,000 మంది, మొత్తం 8,000 మందితో సంఘం ఆరంభమైనట్లుగా మనం చూస్తాం. ఆనాటి నుండి అలాగే ప్రభు రాకడ వరకు, అనగా సంఘం ఎత్తబడే వరకు ఉన్నటువంటి కాలాన్ని సంఘకాలం అని అంటారు. ఇప్పుడు మనం ఉన్న కాలం అది ఏ కాలం అని అంటే సంఘకాలం. మనం సంఘకాలంలో ఉన్నాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుండి సంఘం ఎత్తబడే వరకు కూడా దీన్ని సంఘకాలం అని అంటాం. ఆ తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 ఏండ్లు శ్రమలున్నాయి, దాన్ని శ్రమల కాలం అని అంటాం. ఆ తర్వాత 1000 ఏండ్ల పాలన, 1000 ఏండ్ల పాలన అనంతరం పరలోకంలో ప్రభువుతో మనం యుగాయుగాలు మనం జీవిస్తాం. ఈ 7 కాలాలు కూడా 7 సంఘాలు, 7 కాలాలుగా ఇలా విభజించబడి, ఈ కాలాలు సంఘ కాలాలను బట్టి బైబిల్ పండితులు ఇలాగూ వాటిని విభజించారు. సంఘ కాలాలను ఈ 7 సంఘాలు సంఘకాలములో ఇలా విభజించబడ్డాయి. ఎఫెసు సంఘం క్రీస్తు శకం 31 నుండి, అనగా ప్రభు పునరుద్ధానుడై ఆరోహణమైన తర్వాత అపోస్తులు వాళ్ళు పరిచర్యను ప్రారంభించారు. అపోస్తుల కార్యాలలో సంఘం స్థాపించబడి విస్తరించటం, పరిచర్య ఎంతో ఘనంగా జరగటం ఇవి మనం చూస్తాం. కనుక ఎఫెసీలకు రాసిన సంఘం, ఎఫెసు సంఘం అది క్రీస్తు శకం 31 నుండి 100వ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఆ కాలం, ఇది అపోస్తుల కాలం. ఆ తర్వాత రెండవది స్మరణ సంఘం. ఈ స్మరణ సంఘం ఇది ఏ కాలానికి సంబంధించింది అనంటే క్రీస్తు శకం 100వ సంవత్సరం నుంచి 312వ సంవత్సరం వరకు సంఘం, ఆది సంఘం బహు శ్రమలను అనుభవించింది, ఎన్నో హింసలను అనుభవించింది. దీన్ని హింసాకాలం అని అంటారు.
ఆ తర్వాత పెర్గము సంఘం, ఇది క్రీస్తు శకం 312 నుంచి 538 వరకు కాన్స్టాంటైన్ నుండి పోపు వరకు కూడా ఇది పెర్గము సంఘానికి పోల్చబడింది. ఆ తర్వాత తుయితైరా సంఘం 538 నుండి 1520 సంవత్సరం వరకు ఇది పోపుల కాలం. రోమన్ కెథాలిజం ఈ దాదాపుగా 1400 సంవత్సరాలు వాళ్లే పరిపాలించారు. ఈ 538 నుంచి 1520 వరకు దీన్ని చీకటి కాలం అని కూడా అంటారు. ఆ తర్వాత సార్దీసు సంఘం క్రీస్తు శకం 1520 నుండి 1750 వరకు ఇది ప్రొటెస్టెంట్ కాలం. అంటే సంఘ ఉద్యమాలు ఆరంభించబడ్డాయి, ప్రొటెస్టెంట్స్ వచ్చారు. ప్రాముఖ్యంగా మార్టిన్ లూథర్ ఈ కాలంలోనే ఆయన వచ్చి రోమన్ క్యాథలిక్ లో వాళ్ళు ఏ సిద్ధాంతాలనైతే వారు నమ్ముతున్నారో వాటిని ఆయన ప్రొటెస్ట్ చేశాడు కాబట్టి ప్రొటెస్టెంట్స్ వచ్చారు. దీన్ని ప్రొటెస్టెంట్స్ కాలం అని అంటాం. ఆ తర్వాత క్రీస్తు శకం 1750 నుంచి 1900 సంవత్సరం వరకు ఇది ఫిలదెల్ఫియా సంఘం మిషనరీల కాలం. ఈ సంవత్సరాల్లోని ప్రపంచ యావత్తు కూడా ఎంతో మంది మిషనరీలు వాళ్ళు అనేక దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. మన దేశానికి కూడా ఎంతో మంది దైవజనులు ఈ కాలంలోనే వాళ్ళు మన దేశానికి, భారతదేశానికి కూడా రావటం జరిగింది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఆ తర్వాత క్రీస్తు శకం 1900 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రభు వచ్చే వరకు కూడా సంఘం ఎత్తబడే వరకు ఉన్నటువంటి సంఘం ఇది లవోదికయా సంఘం. ఇది లవోదికయా సంఘంలో ఏ లక్షణాలైతే ఉన్నాయో ప్రస్తుత సంఘం కూడా, సంఘంలో ఉన్న వ్యక్తులు ఈ లక్షణాలే కలిగి ఉన్నారు అని మనం గుర్తించాలి, ఇది మనం గ్రహించాలి. ఆ తర్వాత ఈ 2-3 అధ్యాయాలు మనం ధ్యానం చేసే ముందు ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. అసలు వాక్యాన్ని ఎలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం వీటిని ఇలా అన్వయించుకోవాలని అన్నాడు. అంటే ఆయన భాషలో దేవుని వాక్యాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలో ఆయన చెప్పిన పదం స్పెక్ అన్నాడు. SPECK స్పెక్ అన్నాడు. స్పెక్ అంటే ఎస్ అంటే సిన్ టు అవాయిడ్, అంటే దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం గుర్తించి దాన్ని తొలగించుకోవాలి, సిన్ టు అవాయిడ్. రెండవదిగా P అంటే ప్రామిస్ టు క్యాచ్. ఈ వాక్యాన్ని చదివినప్పుడు, ఒక అధ్యాయాన్ని మనం చదివినప్పుడు అందులో దేవుడు మనకు ఏ వాగ్దానాన్నైతే ఆయన మనకని అనుగ్రహిస్తున్నాడో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, ప్రామిస్ టు క్యాచ్. తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపుల్ టు ఫాలో, అంటే ఈ అధ్యాయంలో ఒక భాగంలో మనం చదివిన భాగంలో మనం అనుసరించవలసినటువంటి మాదిరి ఏదో ఉంది, దాన్ని మనం గుర్తించాలి, అది ఈ. తర్వాత సి ఫర్ కమాండ్ టు ఒబే, అంటే ఈ అధ్యాయంలో నుంచి లేదా ఈ భాగంలో నుంచి దేవుడు ఏ ఆజ్ఞలకైతే మనం లోబడాలని చెప్తున్నాడో దాన్ని మనం ఖచ్చితంగా లోబడాలి. తర్వాత కే ఫర్ నాలెడ్జ్ టు నో, ఇందులో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి జ్ఞానం ఏమై ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాలని, నేర్చుకోవాలని ఒక దైవజనుడు చక్కగా ఈ మాటను చెప్పాడు. అయితే మనం ప్రాముఖ్యంగా ఈరోజు 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. అయితే 2వ అధ్యాయంలో 4 సంఘాలు ఉన్నాయి, 3వ అధ్యాయంలో 3 సంఘాలు ఉన్నాయి. 2-3 అధ్యాయాలు మొత్తం 7 సంఘాలు, 2లో 4 సంఘాలను మనం చూస్తాం. అయితే ప్రాముఖ్యంగా ఈ సంఘాలలో విషయాలు మనం ఆలోచించక ముందు అసలు సంఘం అంటే ఏంటి? సంఘం అనే పదం ఎక్లేషియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. సంఘం అనగా లోకం నుండి, పాపం నుండి వేరు చేయబడి పరిశుద్ధుల గుంపులో చేర్చబడి ప్రత్యేకంగా జీవించే ఒక సమూహాన్ని సంఘం అని అంటారు. సంఘం అంటే పరిశుద్ధుల సమూహం, ప్రత్యేకించబడిన సమూహం, లోకం నుంచి, పాపం నుంచి వేరు చేయబడి యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి
మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడి సార్వత్రిక సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసులే. ఆ విశ్వాసులు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఏదైనా ఒక స్థానిక సంఘంలో వాళ్ళు చేర్చబడి, వారు పరిశుద్ధుల గుంపులో చేర్చబడి వారు ప్రత్యేకంగా జీవించాలి. దీన్ని సంఘం అని అంటారు. అయితే ప్రాముఖ్యంగా ఏ సంఘంలోనైనా జీవము గల దేవుని సంఘంలో ఏముండాలి అని అంటే సంఘంలో 7 ప్రాముఖ్యంగా ఉండాలి. వినండి జాగ్రత్తగా. ఏ సంఘంలోనైనా, సంఘం అంటే పరిశుద్ధుల గుంపు. లోకంలో స్థానిక సంఘాలకు అది ఏ పేరు పెట్టుకున్నా, మీ సంఘం పేరు ఏదైనా, అసలు సంఘం అంటే సంఘంలో ఉన్న వ్యక్తులలో ఏముండాలి అని అంటే ప్రధానంగా ఈ 7 ఉండాలి. మొదటిది సంఘంలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. రెండవది సంఘంలో ఏముండాలంటే ప్రభు కొరకు శ్రమపడే మనసు ఉండాలి. మూడవది సంఘంలో ఏముండాలంటే సత్యం ఉండాలి. ఎందుకంటే సంఘం సత్యమునకు స్తంభం, ఆధారం అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి సంఘంలో సత్యం ఉండాలి. నాలుగవదిగా సంఘంలో పరిశుద్ధత ఉండాలి. ఐదవదిగా సంఘంలో జీవపు క్రియలు ఉండాలి, పని చేయాలి. ఆరవదిగా సంఘం నమ్మకత్వం, నమ్మదగినదిగా ఉండాలి, నమ్మకంగా జీవించాలి. ఏడవదిగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తి కలిగి ఉండాలి. సంఘ కార్యక్రమాల పట్ల, దేవుని పని పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీరు స్థిరులై తర్వాత ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. కనుక ఆసక్తి, సంఘం అంటే ఆసక్తి. కనుక సంఘంలో ఏముండాలంటే ఈ 7 ఉండాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ 2-3 అధ్యాయాల్లో మనం 7 సంఘాలు చూస్తాం. ఈ 7 సంఘాలలో మొదటి సంఘం ఎఫెసు సంఘం. ఇది ప్రేమ లేని సంఘం, లవ్లెస్ చర్చ్. రెండవ సంఘం స్మరణ సంఘం. ఇది ప్రభు కొరకు శ్రమ పడిన సంఘం, నమ్మకమైన సంఘం, సఫరింగ్ చర్చ్. మూడవదిగా పెర్గము సంఘం. ఇది రాజీ పడిపోయిన సంఘం. పెర్గము సంఘం అంటే రాజీ పడిన సంఘం, కరప్టెడ్ చర్చ్ అది. తర్వాత తుయితైరా సంఘం. ఇది పరిశుద్ధత లేదు. అసలు సంఘంలో పరిశుద్ధత ఉండాలి. ఇందాకే చెప్పాను, సంఘంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. కానీ ఎఫెసు సంఘంలో ప్రేమ లేదు. స్మరణ సంఘం అంటే శ్రమ పడాలి, కానీ స్మరణ సంఘం శ్రమ పడుతుంది. పెర్గము సంఘంలో సత్యం ఉండాలి, కానీ సత్యం తెలిసి కూడా సత్యమునకు లోబడక లోకానికి రాజీ పడిపోయిన సంఘం పెర్గము సంఘం. అలాగే తుయితైరా సంఘంలో పరిశుద్ధత ఉండాలి, కానీ ఈ సంఘంలో పరిశుద్ధతే లేదు. తర్వాత సంఘం అంటే జీవపు క్రియలు ఉండాలి, కానీ సార్దీసు సంఘంలో జీవపు క్రియలు లేవు. ఫిలదెల్ఫియా సంఘం అంటే సువార్తను ప్రకటించాలి, అయితే ఫిలదెల్ఫియా సువార్తను ప్రకటించే సంఘంగా మనం చూస్తాం. అలాగే 7వదిగా లవోదికయ సంఘం నులివెచ్చని సంఘం, దేవుని కార్యాల పట్ల ఆసక్తి లేని సంఘం. ఇలా 7 సంఘాలు కూడా ఈ 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి 7 సంఘాలు. అసలు సంఘంలో ఏది ఉండాలో అది కేవలం 2 సంఘాలలో ఉన్నది. మిగతా 5 సంఘాల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఎఫెసు సంఘంలో ఒక లోపం ఉంది. ఆ సంఘంలో లోపం ఏంటనంటే ప్రేమ లేదు. అలాగే పెర్గము సంఘంలో లోపం ఉంది. ఆ లోపం ఏంటనంటే సత్యానికి లోబడదు. తుయితైరా సంఘంలో లోపం ఉంది. ఆ సంఘ లోపం ఏంటంటే చర్చికి వచ్చే వాళ్ళల్లో పరిశుద్ధత లేదు. తర్వాత సార్దీసు సంఘంలో వాక్యాలు వింటారు, కానీ విన్న వాక్యానికి స్పందన ఉండదు, క్రియలు లేవు. అలాగే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘంలో ఏ లోపం లేదు. లవోదికయ సంఘంలో ఆసక్తి కలిగి ఉండాలి, కానీ లోక సంబంధమైన విషయాల వైపు ఎక్కువ ఆసక్తి ఉంది, కానీ దేవుని కార్యాల మీద ఆ సంఘానికి ఆసక్తి లేదు. అయితే ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో 4 సంఘాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. త్వరగా 4 సంఘాలలో ఉన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 7 సంఘాలు కూడా మనం చాలా సులభంగా అర్థం చేసుకోవటానికి 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం ప్రతి సంఘంలో మనం చూస్తాం. ఈ 7 విషయాలు ఏంటనంటే
మనము ప్రతి సంఘంలో క్రీస్తు పరిచయం అంటే సంఘానికి ప్రారంభంలో ఆయన తను ఏమై ఉన్నాడో అని పరిచయం చేసుకుంటున్నాడు. అది క్రీస్తు పరిచయాన్ని చూస్తాం. రెండవదిగా ఈ 7 సంఘాలలో ప్రతి సంఘాన్ని ఆయన అభినందించాడు. రెండవది క్రీస్తు అభినందన. మూడవదిగా ఆ సంఘాలలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను ఆయన నేరారోపణ చేశాడు, చూపించాడు. ఇదిగో మీలో ఈ లోపం ఉంది, దిద్దుకోండి, సరిచేసుకోండి అని ఆయన ఆరోపణ చేశాడు. అది మూడవది. నాలుగవది, ప్రతి సంఘాన్ని కూడా ఆయన హెచ్చరించాడు. వినండి, ఇవి చివరి హెచ్చరికలు, ఫైనల్ వార్నింగ్స్, చివరి హెచ్చరికలు ఈ 7 సంఘాలకి ప్రభు ఇచ్చాడు. ఆ తర్వాత మీరు మార్చుకోకపోతే మీకు తీర్పు ఉంది అని తీర్పును ప్రకటించాడు. ఆ తర్వాత అంత మాత్రమే కాకుండా ఈ సంఘానికి చివరిగా ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. రండి, నా యొద్దకు రండి, మారు మనసు పొందండి, దిద్దుకోండి, సరి చేసుకోండి అని ఆయన సంఘాలకు ఆహ్వానాన్ని ఇచ్చాడు. చివరిగా మార్చుకొని ప్రభుకి ఇష్టంగా ప్రభు చేయమన్న పనులు చేస్తే వారికి ఉండే వాగ్దానం, బహుమానం, ఆయన ఏమిస్తాడో అది కూడా చెప్తున్నాడు. వినండి జాగ్రత్తగా. ఈ 7 సంఘాలలో మనము ఈ కోణంలో ఆలోచిస్తే ప్రతి సంఘాన్ని కూడా మనం చాలా సులభంగా మనం అర్థం చేసుకోగలుగుతామని నేను మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తు పరిచయం, క్రీస్తు అభినందన, క్రీస్తు ఆరోపణ, క్రీస్తు హెచ్చరిక, క్రీస్తు తీర్పు, క్రీస్తు ఆహ్వానం, క్రీస్తు వాగ్దానం. రండి, మొట్టమొదటిగా ఎఫెసు సంఘం 2వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మనం ఎఫెసు సంఘాన్ని చూస్తాం. అయితే ఈ సంఘాల గురించి మనం లోపలికి వెళ్ళక ముందు ఆ సంఘాన్ని గురించి, ఆ సంఘం ఎలా ప్రారంభమైంది, ఆ సంఘం ఎలాగా స్థాపించబడింది, అది కూడా కొంత, ఆ పట్టణాన్ని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆసియా ఖండంలోని రోమా సామ్రాజ్యానికి ఎఫెసు పట్టణం అది ప్రధాన నగరం. ఈ పట్టణం ఒక పెద్ద వర్తక వ్యాపార కేంద్రం. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వ్యాపారం నిమిత్తం ఈ పట్టణానికి వస్తూ ఉండేవాళ్ళు. ఆసియాలో మిక్కిలి గొప్ప ఓడరేవు కలిగిన పట్టణం అని ఈ పట్టణాన్ని ఆ కాలంలోనే పిలుస్తూ ఉండేవాళ్ళు. అయితే ఎఫెసు పట్టణంలో ఆనాటి దినాల్లో ప్రపంచ వింతల్లో ఒకటైన ఒక పెద్ద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరే అర్తెమీదేవి ఆలయం. దీన్నే డయానా ఆలయం అని అంటారు. ఇది ప్రపంచ వింతల్లోనే ఒక పెద్ద ఆలయం. అంటే విగ్రహారాధన బహు విస్తారంగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద పట్టణం ఇది ఎఫెసు పట్టణం. అంత మాత్రమే కాకుండా ప్రపంచ ఆటల పోటీలు ఈ పట్టణంలోనే జరిగాయి. ఆనాటి దినాల్లో ప్రపంచ ఆటల పోటీలు ఎఫెసు పట్టణంలోనే జరిగాయి. తర్వాత ఈ పట్టణం అంతా కూడా గుడులు గోపురాలతో విగ్రహారాధన బహు శక్తివంతంగా ఉన్న పట్టణం ఇది ఎఫెసు పట్టణం. అయితే ఇలాంటి ఈ పట్టణానికి అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఈ ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. 3 సంవత్సరాలు ఈ పట్టణంలో ఉన్నాడు. 3 సంవత్సరాలు ఎఫెసు పట్టణంలో ఆయన ఉండి తర్వాత 3 సంవత్సరాలు కూడా అనేకులకు వాక్యాన్ని అందించి సువార్తను ప్రకటించి 3 సంవత్సరాలు కన్నీరు కార్చి ఆ పట్టణ ప్రజల కొరకు ప్రార్థించగా ప్రభు గొప్ప కార్యం చేసి అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో ఈ డయానా టెంపుల్కి వెళ్ళే విగ్రహారాధన సంబంధమైన మనుష్యులు వారందరూ కూడా చాలా మంది మార్చబడ్డారు. ఒక గొప్ప ఉజ్జీవం ఎఫెసు పట్టణంలో వచ్చిన ఉజ్జీవం ఏంటంటే మాంత్రికులు వారు చేస్తున్నటువంటి ఆ పనిని, ఆ వృత్తిని వారు మానుకొని ఆ పుస్తకాలన్నీ కూడా వాటిని కాల్చివేసి ఆ కాలంలోనే 50,000 వెండి రూపాయలు ఆ పుస్తకాల వెల. అంత గొప్ప ఉజ్జీవంతో ఆ పట్టణంలో పెనుమార్పు, దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని ఇచ్చాడు. 3 సంవత్సరాల కన్నీటి ప్రార్థన ద్వారా ఎఫెసు పట్టణంలో ఓ గొప్ప ఉజ్జీవం వచ్చింది. ఆ తర్వాత ఈ సంఘానికి, ఎఫెసులో ప్రారంభించబడినటువంటి సంఘానికి పౌలు గారు ఆయన సంఘ కాపరిగా ఉన్నాడు. ఆయన తర్వాత తిమోతి కొంతకాలం ఈ పట్టణానికి కాపరిగా ఉన్నాడు. చివరిగా ఇదే ఎఫెసు పట్టణానికి యోహాను కూడా, అపొస్తలుడైన యోహాను కూడా సంఘ కాపరిగా ఉన్నాడు. అంటే ఎఫెసు సంఘం 3 గొప్ప దైవజనుల చేత
ఆ వాక్యాన్ని పొందిన సంఘం, వాక్య సత్యాలను పొందిన సంఘం, తర్వాత దేవుని మనసేంటో దైవజనుల చేత విన్నటువంటి సంఘం. కనుక ఇంత పెట్టుబడి ఈ సంఘానికి పెట్టబడింది. అయితే ఇందులో ఉన్న లోపం ఏంటనంటే ప్రేమ లేదు. ఈ చివరి దినాల్లో ఇది ఏ సంఘం? ఎఫెసు సంఘం ప్రేమ లేని సంఘం అయిపోయింది. ముగ్గురు దైవజనులు పరిచర్య చేసి ఎన్నో వాక్యాలు వారికి అందించి ప్రేమలో వారు నిలవాలని కోరుకున్న చివరికి ఈ సంఘంలో లోపం, అది ప్రేమ లేని సంఘంగా, లవ్లెస్ చర్చిగా ఒక నేరాన్ని దేవుడి సంఘం మీద మోపాడు. అయితే మనం 7 విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నా. అందులో మొదటి విషయం క్రీస్తు పరిచయం. చూడండి 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని అనుంది. 7 నక్షత్రాలంటే మనం 1వ అధ్యాయం 20వ వచనంలో ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అని ఉంది. సంఘములు 7 నక్షత్రాలు, 7 సంఘములు. అయితే 2వ అధ్యాయం 1వ వచనంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని, అంటే దేవుడు ఆ సంఘాలను పట్టుకున్నాడు. అంటే ఆయన ఎవరు అనంటే ఆయన భద్రపరచువాడు. ఇది మొదటి వచనంలో మనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని ఉంది. ఆయన 7 దీపస్తంభాల మధ్య, ఆ 7 దీపస్తంభాలంటే 1వ అధ్యాయం 20వ వచనం చివరిలో ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘముల మధ్య యేసు ప్రభు ఎక్కడైనా గాని ఆయన మధ్యనే ఉండేవాడు. శిలువ మీద మధ్యనే, తర్వాత ఆయన 12 సంవత్సరాల ప్రాయంలో కూడా ఆయన మధ్యలో ఉండి దేవుని వాక్యాన్ని ఆయన వారికి బోధించినట్లు, ఆ తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేయుదురో వారి మధ్య యేసు ప్రభు ఆయన సంఘముల మధ్య ఉండేవాడు. కనుక మధ్య అనగా తన సన్నిధిని ఇచ్చువాడు, భద్రపరచువాడు, తన సన్నిధిని ఇచ్చువాడు. ఆ తర్వాత ఇదే మొదటి వచనంలో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఆయన సంచరిస్తున్నాడు అంటే నడిచేవాడు, ఆయన నడుస్తున్నాడు. కనుక మొదటి వచనంలో ఆయన ఏమై ఉన్నాడు అనంటే ఆయన భద్రపరిచేవాడుగా, తన సన్నిధిని ఇచ్చేవాడుగా, సంఘముల మధ్య సంచరించేవాడుగా మనం మొదటి వచనంలో మనం చూస్తాం. ఇది క్రీస్తు పరిచయం. తర్వాత 2-3 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే ఆయన ప్రతి సంఘాన్ని కూడా అభినందిస్తున్నాడు. మనం 7 సంఘాలకి కూడా ఆయన అభినందిస్తున్నాడు. ఆయన అభినందించేవాడు. సంఘంలో ఉన్న ప్రతి వారిని కూడా యేసు ప్రభు ముందుగా అభినందిస్తాడు. చూడండి ఆ మాట 2-3 వచనాల్లో ఆయన అభినందన మనం చూస్తాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎఫెసులో సంఘం, ఆ సంఘం ఎలా ప్రారంభమైందో చెప్పాను. అలా ప్రారంభించబడినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి కష్టము అని ఉంది. అంటే వారు నమ్ముకొని కొన్ని కష్టాలు అనుభవించారు. తర్వాత సహనంతో వారు జీవించారు. తర్వాత దుష్టుల్ని వారు సహింపలేదు. చూడండి 3వ వచనం, నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. అంటే ఆయన అన్నీ ఎరిగినవాడు. కొంతమంది అంటారు, అయ్యా దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం, మా కష్టం ఎవరు గుర్తించట్లేదు, తర్వాత మా బాధలు ఎవరికి తెలుసు, మా కన్నీళ్లు ఎవరికి తెలుసు, మా ఇబ్బందులు ఎవరికి తెలుసు, దేవుణ్ణి నమ్మిన తర్వాత మా జీవితంలో మేము ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు ఎవరికి తెలుసయ్యా అని పరిస్థితులను బట్టి వాపోయేవారు ఉంటారు. అలాంటి వారి శ్రమను ప్రభు ఎరుగును. ఈ సంఘాన్ని అభినందిస్తున్నాడు. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, దేవుణ్ణి నమ్మిన తర్వాత నీ జీవితంలో నీకెదురైన ప్రతి కష్టం కూడా, నువ్వు అనుభవించే క్షోభ, నువ్వు అనుభవించే బాధ, అవన్నీ కూడా దేవుడు ఎరుగును. అభినందిస్తున్నాడు ఎఫెసు సంఘాన్ని. ఆ తర్వాత చూడండి 2వ వచనంలోని, నీవు దుష్టులను సహింపలేవనియు, దుష్టుల్ని సహించలేదు. దుష్ట మార్గంలో నడిచే వారితో వీళ్ళు కూడా నడవలే, సహించలేదు. అది దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. తర్వాత ఈ సంఘాన్ని ఇంకా ఎలా అభినందిస్తున్నాడంటే చూడండి 2వ వచనం, అపోస్తులు కాకయే
తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొన్నావు. అంటే అబద్ధికులు ఎవరో, అపోస్తులు ఎవరో ఈ సంఘంలో ఉన్నవారు గుర్తిస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది మేము అపోస్తులం అని పేరు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అసలు అపోస్తులు అంటే ఎవరు? అపోస్తులు అనగా, నేను గతంలోనే చెప్పాను, అపోస్తులు అని ఎవరినైనా అనాలంటే వారికి 5 లక్షణాలు ఉండాలి. మొదటి లక్షణం ఏంటంటే వారు యేసుక్రీస్తును నేరుగా చూసిన వారై ఉండాలి. తర్వాత యేసుక్రీస్తు చేత పంపబడిన వారై ఉండాలి. యేసుక్రీస్తు కొరకు హతసాక్షులైన వారై ఉండాలి. కనుక ఈ రోజుల్లో పెట్టుకునే ఆ పేర్లు అవి అవి వారి సంతోషం కొరకే. కానీ ఈ ఎఫెసులో సంఘంలో ఉన్నవారు అపోస్తులు ఎవరో, అబద్ధికులు ఎవరో వారు గుర్తిస్తున్నారు. అలా మీరు గుర్తిస్తున్నారు అని ఈ సంఘాన్ని ఆయన అభినందిస్తున్నాడు. తర్వాత ఇంకా మనం చూస్తే చూడండి 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును అని అన్నాడు. అంటే వీళ్ళు ప్రభువులో వాళ్ళకొచ్చే కష్టాలు, బాధల్లో, భారాల్లో నిలకడగా ఉంటున్నారు. మరొక మాట, ఈ సంఘాన్ని ఇంకా ఏమని ఆయన అభినందిస్తున్నాడంటే 6వ వచనంలో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. అంటే ఈ సంఘాన్ని ఏమని అభినందిస్తున్నాడంటే దేవుడు ఏదైతే ద్వేషిస్తున్నాడో ఎఫెసులో ఉన్న వాళ్ళు కూడా అలాంటి బోధల్ని, వారి క్రియల్ని వారు ద్వేషిస్తున్నారు. నికొలాయితుల క్రియలు అని మనం చూస్తాం. ఈ నికొలాయితులు ఎవరు అనంటే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో మనము నికొలాయితులు ఎవరో అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి 6వ అధ్యాయం 5వ వచనంలో, ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకొరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడు, అంతియోకియా వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని అని మనం చూస్తాం. యూదుల మత ప్రవిష్టుడు అయినటువంటి నికోలాస్ అని ఇక్కడ మనం చూస్తాం. ఈయన ద్వారా వచ్చినటువంటి బోధే నికొలాయితుల బోధ. నికొలాయితుల క్రియలు ఏంటనంటే వాళ్ళు ఎప్పుడు కూడా అర్చకులు, అనర్చకులు, తర్వాత అయ్యగారులు, మీరు సామాన్యులు, మేము పెద్దలం, మీరు చిన్నలు, ఇలాంటి ఒక భేదాన్ని తీసుకొని వచ్చేవాడు. దేవుణ్ణి నమ్మిన తర్వాత మనందరం కూడా క్రీస్తులో మనందరం ఆయన పిల్లలమే. ఇందులో పెద్ద చిన్న, దేవుణ్ణి నమ్మిన తర్వాత మనం అందరం దేవునికి పిల్లలమే. నేను దేవునికి కుమారుడిని, నా కొడుకు దేవునికి కుమారుడే, నా కొడుకు కూడా దేవునికి కుమారుడే. అంతే తప్ప నేనేమో దేవుని కుమారుణ్ణి, నా కొడుకేమో దేవునికి మనవడవ్వడు. మనందరం కూడా యేసుక్రీస్తుని నమ్మిన మనమందరం కూడా ఆయనకు పిల్లలమే. ఈ మాట గలతీలకు రాసిన పత్రికలో మనం ఎంతో స్పష్టంగా ఆ మాట మనం చూస్తాం. చదువుతున్నాను నేను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మనందరం దేవుని పిల్లలమే. కానీ ఈ నికొలాయితులు వారు వేరుబాటు చేస్తారు. మేము పెద్దలం, మేము మత ప్రవిష్టులం, మేము ధర్మశాస్త్రోపదేశకులం, మేము ఎక్కువగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారం, మీరు ఎరగని వారు అనే ఒక డివైడింగ్ రూల్ పాలసీ వీళ్ళు తీసుకొని వస్తారు. ఇది నికొలాయితుల క్రియలు. ఈ సంఘం, ఎఫెసు సంఘం 2వ అధ్యాయంలో ఉన్న ఈ సంఘం ఆ క్రియల్ని ద్వేషిస్తుంది. కనుక అది నేను కూడా ద్వేషిస్తున్నాను, మీరు ద్వేషిస్తున్నారు అని ఈ సంఘాన్ని అభినందిస్తున్నాడు. ఇది 2వ విషయం. ప్రతి సంఘానికి 7 విషయాలు చూస్తున్నాం. 1 క్రీస్తు పరిచయం. ఆ సంఘానికి ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడు? మొదటి వచనం. తర్వాత 2, 3, 6 వచనాలలో అభినందనను మనం చూస్తాం. తర్వాత 3వ విషయాన్ని మనం చూస్తే క్రీస్తు ఆరోపణ. ఈ సంఘం మీద ఆయన ఒక నేరారోపణ చేస్తున్నాడు. ఏమని నేరారోపణ చేస్తున్నాడంటే చూడండి 4వ వచనం ఇలా ఉంది. 4వ వచనంలో, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని కండమ్నేషన్ ఖండిస్తున్నాడు ఆయన. ఒకవేళ నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం ఇవన్నీ బానే ఉన్నాయి,
కానీ నీలో ఒక లోపం ఉంది, నీలో ఒక ఆ నేను తప్పు ఒకటి మోపవలసింది ఒకటి ఉంది అని క్రీస్తు ఈ సంఘం మీద నేరారోపణ చేస్తున్నాడు. ఏంటి ఆ నేరారోపణ అని అంటే 4వ వచనంలో మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేశావు అని అన్నాడు. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేశావు కనుక మొదట ఏదో ఉంది, అది ఇప్పుడు లేదని ఆరోపిస్తున్నాడు. వినండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. సంఘంలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టి ఆయన మనల్ని రక్షించి మన కోసం ఉన్నత పరలోక రాజ్యాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. అయితే తన పిల్లల్లో కూడా ఏముండాలనంటే ప్రేమే ఉండాలి. ఎవరి మీద ప్రేమ ఉండాలంటే మనల్ని రక్షించిన క్రీస్తు మీద ప్రేమ ఉండాలి. అలాగే క్రీస్తు బిడ్డల మీద కూడా ప్రేమ ఉండాలి. సంఘంలో పొరుగు వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. అందరి ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి తన పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఈ మాట మనం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. 19వ వచనం నుండి, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం అని మనం చూస్తాం. కనుక వినండి, దేవుణ్ణి నమ్మిన మనం మన ప్రభువుని ప్రేమించాలి. అలాగే పొరుగు వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎఫెసు సంఘంలో ఉన్న లోపం ఏంటనంటే ప్రేమ లేదు. ఈ రోజు కూడా చూడండి, అక్కడక్కడ మనం మనుషుల మధ్యలో అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోనన్నట్లుగా ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న ప్రేమ పలకరింపులు ఇప్పుడు లేవు. తర్వాత మనలో ప్రేమలు తగ్గిపోతూ ఉన్నాయి. అలా ఒకవేళ దేవుణ్ణి నమ్మి నువ్వు ఏదో ఒక సంఘంలో ఉండి నువ్వు ప్రేమ లేకపోతే గనక నీవు ఎఫెసు సంఘానికి చెందిన ఆ లక్షణం నీలో ఉంది అని మనం గుర్తించాలి. ఇది క్రీస్తు ఆరోపణ. ఆ తర్వాత 4వదిగా చూస్తే ఈ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి, 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఈ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకో. హెచ్చరిస్తున్నాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ అని అంటున్నాడు. నిజంగా మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ మనం తప్పిపోయామో, దేవుణ్ణి ప్రేమించటంలో, పొరుగువారి పట్ల ప్రేమ కలిగి ఉండటంలో మనం ఎక్కడ తప్పిపోయామో అక్కడే లేవాలి. ఎక్కడ పడితిమో అక్కడి నుండే మనం లేవాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మనం వెతకాలి. మనం పోగొట్టుకున్నది ఒక చోట, వెదికేది ఒక చోట అయి ఉండకూడదు. మనం పడిన చోటనే లేవాలి. ఏ స్థితిలో నీవు పడిపోతివో అది జ్ఞాపకం చేసుకో అని హెచ్చరిక చేస్తున్నాడు, రిమెంబర్. తర్వాత ఇదే 5వ వచనంలో మారు మనసు పొందు, రిపెంటెన్స్ అని అంటున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే అదే 5వ వచనంలో ఆ మొదటి క్రియలను చేయి. అంటే యేసు ప్రభువుని నమ్మిన తొలి దినాల్లో ఏ ప్రేమ అయితే ఉందో, పొరుగువారి పట్ల ఏ ప్రేమ అయితే ఉందో ఆ మొదటి క్రియలు చేయము. రిపీట్ అని ఆయన చెబుతున్నాడు. రిపీట్ అని ఆయన చెబుతున్నాడు. కాబట్టి రిమెంబర్, రిపెంటెన్స్, అలాగే రిపీట్ అని ఈ మాటలు మనం చూస్తున్నాం. ఇది హెచ్చరిక. ఆ తర్వాత 5వదిగా మనం ఈ సంఘానికి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అదే 5వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని అంటున్నాడు. రిమూవ్, నేను తీసివేస్తాను అని ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఈ సంఘానికి ఏమని ఆహ్వానమిస్తున్నాడంటే చూడండి 6-7 వచనాలు చదువుతున్నాను. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగల వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. వినండి అని ఆయన ఆహ్వానమిస్తూ ఆయన ఏమని చెబుతున్నాడంటే, ఆయన ఈ సంఘానికి మీరు మారు మనసు పొంది ఏ స్థితిలో పడిపోయారో అది జ్ఞాపకం చేసుకొని మరలా ఆ తొలి ప్రేమను, తొలి దినాల్లో ఉన్న ఆ ప్రేమ కొరకై మనల్ని మనం మార్పుతో దేవునికి అప్పగించుకుంటే వాళ్ళకి ఆయన చేసే వాగ్దానాన్ని మనం 7వ వచనంలో మనం చూస్తున్నాం.
చూడండి 7వ వచనంలో ఏముంది? చెవుగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అని అన్నాడు. అంటే రివార్డ్ ఇస్తాడు ఆయన. జీవవృక్ష ఫలం అంటే అది ఏదేనో అనుభవం, ఆదిమ ఏదేనో అనుభవం. ఏ జీవం, ఆ జీవవృక్ష ఫలాల్లో జీవం ఉంది అనగా దేవునితో సహవాసాన్ని ఏదైతే పోగొట్టుకున్నారో అది మరలా మీరు చేస్తే అది నేను మీకు మరలా ఇస్తానని, ఆ సహవాసంలో మనం కొనసాగొచ్చని ఇక్కడ ఆ సంఘంతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు. తర్వాత 8 నుంచి మనము 11 వచనాల్లో మనము 2వ సంఘాన్ని చూస్తాం. ఆ సంఘం పేరే స్మరణ సంఘం. 2వ సంఘం స్మరణ సంఘం. ఈ సంఘాన్ని గురించి కూడా ముందు ముఖ్యంగా ఈ పట్టణాన్ని గురించి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్మరణ పట్టణం ఎఫెసు పట్టణానికి ఉత్తరాన 35 మైళ్ళ దూరంలో ఉండే ఒక పట్టణం. ఎఫెసు పట్టణానికి ఉత్తరాన 35 మైళ్ళ దూరంలో ఈ స్మరణ పట్టణం ఉండేది. అయితే ఆ దినాల్లోని ఈ పట్టణంలో 1,00,000 మంది జనాభా కలిగినటువంటి పట్టణం ఇది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన పట్టణం, సంపన్నమైన పట్టణం ఈ పట్టణం. అంత మాత్రమే కాకుండా విగ్రహారాధన అధికంగా కలిగినటువంటి పట్టణం ఇది. క్రీస్తు శకం 100వ సంవత్సరం నుండి 312వ సంవత్సరం వరకు ఉన్న సంఘకాలానికి చెందినటువంటి సంఘం ఇది. ఈ పట్టణానికి 2 పేర్లు పెట్టబడ్డాయి ఆ కాలంలోనే. ఒకటి ఆసియా కిరీటం అని, తర్వాత ఆసియా పుష్పం అనే ఈ పేర్లు ఈ పట్టణానికి ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ స్మరణ సంఘం ఎక్కడ ఉంది అని అంటే టర్కీలో ఇస్మార్ అనే పేరుతో ఈ సంఘం పిలువబడతా ఉంది. కనుక ఈ పట్టణాన్ని గురించి ప్రారంభంగా ఈ మాటలు మనం చూస్తాం. అయితే స్మరణ సంఘంలో లోపాలు లేవు. స్మరణ సంఘం దేవుని కొరకు శ్రమ పడే సంఘం. చూడండి 7 మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా 8వ వచనంలో స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయమని 8వ వచనంలో తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే 8వ వచనం, మొదటి వాడును కడపటి వాడునై ఉండి అంటే ఆయన నిత్యుడు, మృతుడై మరలా బ్రతికిన వాడు అంటే సజీవుడు అని తనను తాను ఈ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. తర్వాత మనము క్రీస్తు అభినందన, ఈ సంఘాన్ని ఆయన చాలా అద్భుతంగా అభినందించాడు. ఏమంటున్నాడు చూడండి 9వ వచనంలో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము అని అన్నాడు. అంటే ఈ 9వ వచనంలో నీ శ్రమ నేను ఎరుగుదును. స్మరణ సంఘంలో దేవుణ్ణి నమ్మిన కారణం చేత వారు ఎన్నో శ్రమలు అనుభవించారు. పొలిటికల్ పర్సిక్యూషన్ జరిగింది అక్కడ. తర్వాత వారి దరిద్రత, వాళ్ళు దరిద్రులు అవటానికి కారణం ఏంటంటే ఇది రిలీజియస్ పర్సిక్యూషన్. ఆ తర్వాత ఎన్నో హింసలు పొందారు. తర్వాత ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో హింసలు వాళ్ళు పొందారు. కనుక అందుకని 9వ వచనంలో నీ దరిద్రతను నేను ఎరుగుదును, యేసును నమ్మినందుకు వారికి ఉన్నవి కోల్పోయారు, అందుకే వారు దరిద్రులయ్యారు. ఈ మాట మనం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో వారు కోల్పోవటం వల్ల వారు ఆ దరిద్రతలోనికి వెళ్ళారు, ఇబ్బందుల్లోనికి వెళ్ళారు, ఆర్థిక సంక్షోభాల్లోనికి వెళ్ళారు. అయినా వారు శ్రమల్లో కూడా ప్రభువుని నమ్మకంగా వెంబడించిన సంఘం ఇది స్మరణ సంఘం. తర్వాత 10వ వచనంలో చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోడుచున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడు. అంటే 10 దినాలు శ్రమ అని అంటే 10 దినాలు అంటే 10 అని కాదు, కొద్ది దినాలు అని అర్థం. కొద్ది దినాలు మీకు శ్రమ కలుగును. నిజంగా 100వ సంవత్సరం నుంచి 312 వరకు ఆది సంఘానికి వచ్చిన శ్రమలు అవి అంతా ఇంతా కాదు. ఎంతో మంది సజీవ దహనం చేయబడ్డారు, రంపాల చేత కోయబడ్డారు. తర్వాత సువార్తను ప్రకటిస్తూ ఉండగా మీలో చాలా మందికి పోలీకార్ప్ అనే ఆయన గురించి తెలుసు. యోహాను యొక్క శిష్యుడు పోలీకార్ప్. ఆయన జీవితంలో క్రీస్తు శకం 135వ సంవత్సరంలో యోహాను శిష్యుడైన పోలీకార్పును సజీవ దహనం చేశారు వాళ్ళు. అప్పుడు ఆయన వయసు 86 సంవత్సరాలు. రోమా పాలనలో వాళ్ళు ముఖ్యంగా గమనిస్తే వాళ్ళు ఇలా అడిగారు,
పొలికార్ప్ యేసు ప్రభు దేవుణ్ణి విడిచిపెడుతున్నాను అని చెబితే, నిన్ను వదిలేస్తాం అని చెబితే పొలికార్ప్ అన్నాడు, యేసు ప్రభుని నేను విడవలేను, యేసు ప్రభునే నేను వెంబడిస్తానని అన్నాడు. అప్పుడు వాళ్ళన్నారు, యేసు ప్రభుని నేను ఎరగనని చెప్పు, నిన్ను వదిలేస్తామనంటే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నా వయసు ఇప్పుడు 86 సంవత్సరాలు. ఈ 86 సంవత్సరాల్లో యేసు ప్రభు నన్ను ఎప్పుడు కూడా నేను నిన్ను ఎరుగను అని ఆయన అనలేదే. మరి నేను నా దేవుణ్ణి నేను ఎలా ఎరుగనని అనగలను అని చెప్పి ఆ తర్వాత ఆయన సజీవ దహనం చేయబడ్డాడు. కనుక ఆది కాలంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. స్మరణ సంఘం దేవుని కొరకు శ్రమలు అనుభవించినటువంటి సంఘం. తర్వాత ఈ సంఘానికి ఆరోపణలు ఏమీ లేవు. వినండి, ఈ సంఘం మీద నేరారోపణలు ఏమీ లేవు. ఎంత మంచి సంఘమో! నిజంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఏ లోపం లేకుండా ప్రేమ కలిగి తర్వాత ప్రభు కొరకు శ్రమలు అనుభవిస్తూ ఉంటే అలాంటి వాళ్ళ మీద ఆయన ఏమీ నేరారోపణ చేయడు. స్మరణ సంఘానికి నేరారోపణలు లేవు. తర్వాత ఈ సంఘానికి నువ్వు మార్చుకో, దిద్దుకో అనే హెచ్చరికలు కూడా ఏమీ లేవు. తర్వాత ఈ సంఘానికి నేను తీర్పు తీరుస్తాను, తర్వాత నీ దీపస్తంభాన్ని నీ చోట నుండి తొలగిస్తాను అనే తీర్పు కూడా లేదు. తర్వాత ఆహ్వానం మాత్రం ఉంది. ఏంటనంటే, నమ్మకంగా ఉండండి. శ్రమలు వచ్చినాయి అని కృంగిపోవద్దు, శ్రమలు వచ్చినాయి అని బెదిరిపోవద్దు, శ్రమలు వచ్చినాయి అని మీరు వెనక్కి వెళ్ళిపోవద్దు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను, శ్రమలో నేను మీకు తోడై ఉంటాను అని ఆయన అభయం ఇస్తున్నాడు. చూడండి, ఆ మాట మనం పదో వచనంలో ఇలా ఉంది, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీతో ఉంటాను అని ఆయన చెబుతున్నాడు. అలా నమ్మకంగా ఉన్న వారికి ఆయన ఏమిస్తానని వాగ్దానం చేస్తున్నాడంటే, చూడండి, జీవ కిరీటం అని మనం 10వ వచనంలో చూస్తాం. తర్వాత 11వ వచనంలో మనం ఏం చూస్తాం అనంటే, రెండవ మరణం వలన అలాంటి వారికి ఏ హాని ఉండదన్న. అనగా నిజంగా ఇది ఎంత గొప్ప సంఘం. కనుక శ్రమల వలనే మనం సంపూర్ణులం అవుతామని హెబ్రీ 2:10లో మనం చూస్తాం. కనుక ఎఫెసు సంఘం ప్రేమ లేని సంఘం, స్మరణ సంఘం ప్రభు కొరకు శ్రమ పడిన సంఘం. ఆ తర్వాత 3వ సంఘానికి చూడండి, 12వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు పెర్గము సంఘాన్ని చూస్తాం. పెర్గము సంఘం, ఈ సంఘంలోనికి వెళ్ళక ముందు ఈ పట్టణాన్ని గురించి కూడా కొన్ని మాటలను మనం చూద్దాం. ముఖ్యంగా స్మరణకు 58 మైళ్ళ దూరంలో ఈ పెర్గము పట్టణం ఉంది. తర్వాత ఈ పట్టణంలో 2 లక్షల పుస్తకాలు కలిగినటువంటి ఒక పెద్ద గ్రంథాలయం ఈ పట్టణంలో ఉంది. పెర్గము సంఘంలో 2 లక్షల పుస్తకాలు కలిగినటువంటి ఒక పెద్ద గ్రంథాలయం ఆనాటి దినాల్లో ఈ పట్టణంలో ఉండేది. తర్వాత దేవతాలయాలు చాలా ఎక్కువ, పెర్గము సంఘంలో ఆలయాలు ఎక్కువ. తర్వాత ఎస్కలేపియం అనే ఒక ఆరోగ్య దేవత ఈ పట్టణంలో ఉండేది. తర్వాత జీనస్, ఎథానా, జూపిటర్ అంటే జూపిటర్ అని అంటే ఆ మాటకి అర్థం, జూపిటర్ అనగా దేవతాలయాలకే రాజు, దేవతలందరికీ రాజు జూపిటర్. ఈ ఆలయం కూడా ఇక్కడే ఉంది. అంత మాత్రమే కాకుండా కైసరు విగ్రహాన్ని ఆరాధించే పట్టణం ఇది. కైసరు విగ్రహాలు కలిగినాయి. తర్వాత ఈ జీనస్ అనే ఈ దేవత ఎలా ఉంటదంటే ఒక కుర్చీ లాగా ఉంటది, కూర్చోవటానికి ఒక కుర్చీ ఆకారంలో ఈ జీనస్ దేవత ఉంది. అందుకని ఈ సంఘానికి 13వ వచనంలో, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును అని అన్నాడు. కనుక పెర్గము పట్టణం అంతా కూడా బహు భయంకరమైన విగ్రహారాధన పట్టణం ఇది. అయితే ఈ పట్టణానికి ఆయన ఏమని పరిచయం చేసుకుంటున్నాడు చూడండి, 12వ వచనంలో ఇలా ఉంది, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు, అంటే ఆయన ఉగ్రతను కనపరుచువాడు. తర్వాత ఈ సంఘాన్ని ఆయన ఏమని అభినందిస్తున్నాడు అనంటే, మనం ఎఫెసు సంఘాన్ని అభినందించాడు, తర్వాత తన తప్పును తానుకు చెప్పాడు. వినండి, యేసు ప్రభు ఎప్పుడైనా గద్దించక ముందు ఆయన అభినందిస్తాడు. అభినందించే లక్షణం ఆయనకుంది. మనం కూడా ఎవరినైనా గద్దించాలన్నా దిద్దాలన్నా వాళ్ళల్లో ఏదో ఒక మంచి లక్షణం ఉంటది,
దాన్ని అభినందించే మనసు మనకు లేకపోతే గద్దించే హక్కు మనకు లేదన్నాడు ఒక ఆయన. కనుక ఈ సంఘాన్ని ఆయన అభినందించి లోపమేంటో చెబుతున్నాడు. చూడండి ఏమని అభినందిస్తున్నాడు. 13వ వచనం, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. నువ్వు ఎక్కడున్నావో నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసవై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడి మీ మధ్యన చంపబడిన దినాల్లో నీవు నా నామాన్ని గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసాన్ని విసర్జింపలేదని నేను ఎరుగుదును అని అంటున్నాడు. చూడండి 13వ వచనంలో వీళ్ళు ఎలాగూ నమ్మకమైన వారు, తర్వాత వారి నివాసాన్ని గురించి, వారి నమ్మకత్వాన్ని గురించి, ఆ తర్వాత ఆ పట్టణంలో అంతిపయ అనే ఒక విశ్వాసి హతసాక్షి అయ్యాడు. తర్వాత ఒక నష్టం జరిగింది. అయినా గాని వీళ్ళు ఎలాగూ నమ్మకంగా ప్రభువుని వెంబడించారో దాన్ని బట్టి ఆయన అభినందిస్తున్నాడు. 13వ వచనం అభినందన మనం చూస్తాం. కానీ 14వ వచనానికి వస్తే నేరారోపణ చేస్తున్నాడు. ఈ సంఘంలో ఉన్న ఆరోపణ ఏంటనంటే చూడండి 14వ వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. 1, 2 కాదు, కొన్ని తప్పులు, చాలా తప్పులు ఉన్నాయి. మంచి లక్షణాలు ఎన్నున్నాయో అంతకంటే చెడ్డ లక్షణాలు ఈ సంఘంలో వాళ్ళకు ఉన్నాయి. అందుకని 14లో నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏంటా తప్పిదాలు? విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటున్నారు, జారత్వం చేస్తున్నారు, తర్వాత ఇశ్రాయేలీలకు ఉరువడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినటం, జారత్వం, బిలాము బోధ, తర్వాత నికోలాయితుల బోధ. చూడండి 15వ వచనం, అటువలని నికోలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. ఈ సంఘంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెర్గము సంఘంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటున్నారు, జారత్వం, పాపం, చర్చికి వస్తున్నారు, పాపాన్ని మానుకోలేకపోతున్నారు. బిలాము బోధ అది తప్పుడు బోధ. అది బిలాము బోధ గురించి మనం దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా మనం చూస్తాం. బిలాము బోధలు మనకి రాజుల మొదటి గ్రంథం. చూడండి బిలాము బోధన గురించి యోధా పత్రికలో మనం చూస్తాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలోను, అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలోను ఈ బిలాము బోధన మనం చూస్తాం. తను ఏ విధంగా బహుమానమును ఆశించి ఆయన చేసిన బోధలు మనకు అక్కడ కనబడతాయి. కనుక ఇది ఉంది అని ఆయన నేరారోపణ చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నాడంటే 16వ వచనంలో మారు మనసు పొందు అని హెచ్చరిస్తున్నాడు ఆయన. తర్వాత ఈ సంఘానికి ఆయన తీర్పు కూడా తీరుస్తున్నాడు. చూడండి 16లోని, మారు మనసు పొందు, లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత నేను యుద్ధం చేస్తానని ప్రభు తీర్పును ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత ఒక ఆహ్వానం ఉంది. 17వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లని రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికి గాని అది మరి ఎవనికి తెలియదు అని ఆహ్వానం ఇచ్చి ఆయన వాగ్దానాన్ని కూడా ఆయన తెలియచేస్తున్నాడు. వాగ్దానం ఏంటి? మారు మనసు పొందు అని అన్నాడు. మొదటి సంఘంతో మారు మనసు పొందు అని అన్నాడు. రెండవ సంఘంతో ఆయన మారు మనసు పొందని చెప్పలేదు. మూడవ సంఘం పెర్గముతో మారు మనసు పొందు అని అన్నాడు. పొందితే గనక ఆయన ఏమిస్తాడంటే, మొదటిది మరుగై ఉన్న మన్నా అంటే దేవునితో సహవాసం, అలాగే తెల్లని రాయి అని అన్నాడు. తెల్లని రాయి అంటే దేవుని విందుకు ఆహ్వానం, అలాగే క్రొత్త పేరు అని 17వ వచనంలో ఉంది. క్రొత్త పేరు అంటే న్యూ పొజిషన్ ఇన్ క్రైస్ట్, ఒక నూతన గుర్తింపును ఆయన ఇస్తానని ఆయన ఇక్కడ చెబుతూ ఉన్నాడు. కనుక ఇది 2వ అధ్యాయంలో మనము 3వ సంఘం పెర్గము సంఘాన్ని మనం చూస్తాం. చివరి సంఘం 2వ అధ్యాయంలో చివరి సంఘం ఏంటనంటే 18వ వచనం నుండి 29వ వచనం వరకు తుయితైరా సంఘాన్ని చూస్తాం. తుయితైరా పట్టణాన్ని గురించి కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఈ తుయితైరా పట్టణం మిగతా పట్టణాల వల్లే పెద్ద పట్టణం కాదు. ఇది వైశాల్యంలో చాలా చిన్న పట్టణం. అయితే ఆ పట్టణంలో సైనిక బృందాలు ఉండేవి. ఆర్మీకి సంబంధించిన వాళ్ళు,
బెటాలియం, ఆర్మీ క్యాంప్స్ ఇక్కడ ఉండే, సైనిక బృందాలు ఇక్కడ ఉండే. అంత మాత్రమే కాకుండా క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో ద గ్రేట్ అలెగ్జాండర్ చేత ఈ తుయితైరా పట్టణం నిర్మించబడింది. తర్వాత ఈ పట్టణంలో ప్రాముఖ్యమైన ప్రసిద్ధి ఏంటంటే ఓదా రంగు పొడి ఇక్కడ ఎక్కువగా ఈ వ్యాపారం జరుగుతూ ఉండేది. తర్వాత ఖరీదైన నార వస్త్రాలు కలిగిన వ్యాపార పట్టణం ఇది. తర్వాత సూర్యదేవుణ్ణి ఆరాధించే సన్ గాడ్ వేళకి సూర్యదేవుణ్ణి ఆరాధించే ఒక పట్టణం ఇది. అయితే ఈ పట్టణానికి అపోస్తుడైన పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో ఆయన ఈ పట్టణానికి వెళ్లి సువార్తను ప్రకటించడం ద్వారా ఇక్కడ సంఘం స్థాపించబడింది. ఇది తుయితైరా పట్టణాన్ని గురించి. అయితే ప్రతి సంఘానికి మనం 7 విషయాలు ఆలోచిస్తున్నాం. ప్రతి సంఘానికి ఆయన ఏమని పరిచయం చేసుకుంటున్నాడు, ఈ సంఘానికి కూడా ఆయన ఇలా పరిచయం చేసుకుంటున్నాడు. చూడండి 3వ అధ్యాయం 18లో తుయితైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులు అని అన్నాడు. అంటే కన్ను అంటే ఆయన బయలుపరిచే క్రీస్తు. తర్వాత అపరంజిని పోలిన పాదాలు అన్నాడు. అపరంజి అంటే కంచు, కంచు తీర్పుకు సాదృశ్యం కనుక ఆయన తీర్పు తీర్చు క్రీస్తు. కనుక క్రీస్తు పరిచయంలో ఆయన ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే ఆయన బయలుపరిచే క్రీస్తుగా, తీర్పు తీర్చే క్రీస్తుగా తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇది క్రీస్తు పరిచయం. ఆ తర్వాత ఈ సంఘాన్ని ఆయన ఏమని అభినందిస్తున్నాడంటే 6 గొప్ప మాటలతో ఆయన అభినందిస్తున్నాడు. చూడండి 19వ వచనాన్ని చదువుతున్నాను. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, తర్వాత నీ పరిచర్య, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును అని ఈ సంఘాన్ని ఆయన అభినందిస్తున్నాడు. నీ క్రియల్ని నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ విశ్వాసాన్ని నేను ఎరుగుదును, నీ పరిచర్యను నేను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును. తర్వాత మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును అని ఈ సంఘాన్ని ఆయన అభినందిస్తున్నాడు. ఇది అభినందన. ఆ తర్వాత ఈ సంఘం మీద వినండి, తుయితైరా సంఘం చాలా లోపాలున్న సంఘం. అసలు సంఘం అంటే ఎలా ఉండాలో ప్రారంభంలోనే చెప్పాను. సంఘంలో ప్రేమ ఉండాలి, ఎఫెసు సంఘంలో ప్రేమ లేదు. అలాగే సంఘంలో సత్యం ఉండాలి, పెర్గము సంఘంలో సత్యం లేదు. అలాగే సంఘంలో పరిశుద్ధత ఉండాలి, ఈ తుయితైరా సంఘంలో పరిశుద్ధత లేదు. అందుకే ఈ సంఘం మీద నేరారోపణ చేస్తున్నాడు. ఏమని నేరారోపణ చేస్తున్నాడంటే 20 నుంచి 23 వచనాల వరకు ఈ సంఘం మీద ఆయన చేసే నేరారోపణ. 20వ వచనం చదువుతున్నాను. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. యెజబెలు ప్రవక్తిని ఉంది ఈ సంఘంలో. ఆమె ఏం చేస్తుంది? జారత్వం చేయటానికి, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. తప్పుడు బోధ ఈ సంఘంలోకి వచ్చేసింది. ఒక అక్రమమైన విధానంలో బోధ ఒక స్త్రీ ద్వారా, యెజబెలు ద్వారా ఈ సంఘంలోకి వచ్చింది. దానిని మీరు గైకొంటున్నారు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటున్నారు. తర్వాత జారత్వం, వ్యభిచారం అనే పాపంలోనికి మీరు వెళ్ళిపోయారు. నిజంగా ఈ రోజున దేవుణ్ణి నమ్ముకొని సంఘానికి వస్తూ వ్యభిచార పాపంలో ఉంటే, తర్వాత దేవుణ్ణి నమ్ముకొని కూడా కొన్ని ఆచారాలు వదులుకోకపోతే అలాంటి వాళ్ళు తుయితైరా సంఘంలో ఉన్నట్లు వాళ్ళు. ఈ సంఘానికి ఆయన నేరారోపణ చేస్తున్నాడు. తప్పుడు ప్రవక్తని యెజబెలు గురించి చెబుతున్నాడు. తర్వాత ఈ 20వ వచనంలో యెజబెలు ప్రవక్తన గురించి చెప్తున్నాడు. అసలు యెజబెలు అనే మాటకి అర్థం ఏంటనంటే పేరుకి అర్థం ప్యూర్ అని అర్థం, శుద్ధమైనది. పేరేమో శుద్ధమైనది, ఆమె బ్రతుకేమో అపరిశుద్ధమైనది. పేరు మాత్రం చాలా గొప్ప పేరు. యెజబెలు అనగా శుద్ధమైనది, ప్యూర్ అని పేరు పెట్టుకుంది, కానీ బ్రతుకంతా అశుద్ధమైనది. చూడండి ఈ యెజబెలుని గురించి మనం చూస్తే, యెజబెలు ఎవరి కుమార్తె మనం ఎరుగుదాం, ఎత్పాయేలు కుమార్తె. ఈ యెజబెలు ఒక ట్రాజన్ గుర్రం లాంటిది. యెజబెలు లోపల బయలుదేవతుంది. ఈ యెజబెలు ప్రాముఖ్యంగా రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో
ఆమె ఆశే ఆశేరాదేవి భక్తురాలు, ఈమె బయలుదేవత భక్తురాలు, ఈమె రహస్యంగా 850 మంది మందిని బయలు ప్రవక్తల్ని పోషించింది. బయలు ప్రవక్తల్ని పోషిస్తూ దేవుని ప్రవక్తల్ని 450 మందిని చంపించింది. ఈ యెజెబెలు ప్రవక్తిని, యెజెబెలు అని చెప్పుకొని ప్రవక్తినిగా చెప్పుకుంటుంది ఈమె. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో ఏలియాని చంపడానికి ప్రయత్నం చేసింది. తర్వాత ఈ యెజెబెలు దొంగ ప్రవక్తల్ని పోషించింది, దేవుని ప్రవక్తల్ని చంపించింది, ఏలియాని చంపాలనుకుంది. తర్వాత మనకు తెలుసు, నాబోతును చంపించేసింది ఆ ద్రాక్ష తోట కోసం. నాబోతునే చంపించింది. తర్వాత భర్త ఆహాబు, ఆయన మౌనం అయిపోయాడు. తర్వాత తన కుటుంబంలో ఈమె అధికార చలాయింపు యెజెబెలు చేసేసింది. ఆడవాళ్ళ పెత్తనం ఈ యెజెబెలు ప్రవక్తనిలో ప్రారంభమైపోయింది. తర్వాత ఇంకా మనం చూస్తే ఆమె తనకు తానే, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 17, 18, 19 అధ్యాయాల్లో తనకు తానే ప్రవక్తని అని చెప్పుకుంది. చివరికి ఎంత ఘోరమైన కుక్క చావు చనిపోయిందో అది మనం ఎరుగుదాం. వాక్యాన్ని ఎరిగిన వారికి యెజెబెలు మరణం మనం చూస్తాం. కనుక ఈ సంఘం మీద ఆయన నేరారోపణ చేస్తున్నాడు. ఏమని నేరారోపణ చేస్తున్నాడు? సంఘంలో ఇలాంటి తప్పుడు బోధలు వచ్చినాయి. తర్వాత ఈ స్త్రీ ద్వారా ఒక స్త్రీ యొక్క తప్పుడు బోధ ఈ సంఘంలోకి వచ్చింది అని నేరారోపణ చేస్తున్నాడు. భయంకరమైన పాపం, జారత్వం, తర్వాత వ్యభిచార పాపం ఇందులోకి వచ్చేసినాయి అని ఆయన నేరారోపణ చేస్తున్నాడు. తర్వాత ఈ సంఘానికి ఏమని ఆయన హెచ్చరిక చేస్తున్నాడంటే, చూడండి ఆ మాట 21వ వచనంలో, 22వ వచనంలో మారు మనసు పొందు అని అంటున్నాడు. మారు మనసు పొందు అని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత తీర్పును కూడా ప్రకటిస్తున్నాడు 22, 23 వచనాల్లో. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును అని తీర్పును ప్రకటిస్తున్నాడు ఆయన. ఆ తర్వాత ఒకవేళ మారితే గనక మారు మనసు పొందు అనే ఆ ఆహ్వానాన్ని పొందుకొని మార్పు చెందితే గనక ఒక ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. చూడండి ఆ మాట 24వ వచనంలో, అయితే తుయితైరాలో కడమావారైన మీతో, సంఘంలో అందరూ వ్యభిచారులే లేరు, కొందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి శేషించిన వారితో ఈ మాట చెప్తున్నాడు 24వ వచనం. అయితే తుయితైరాలో కడమావారైన మీతో, అనగా ఈ బోధన అంగీకరింపక, యెజెబెలు బోధన అంగీకరింపక, సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పునదేమనగా, మీ పైన మరి ఏ భారాన్ని పెట్టను, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి అని ఆయన ఒక గొప్ప ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాడు. అలా గట్టిగా పట్టుకుంటే గనక వారికి ఏ వాగ్దానాన్ని ఆయన ఇస్తానని చెప్తున్నాడో 26వ వచనం నుండి ఆయన 29 వరకు ఆయన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, చూడండి 26 నుంచి, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 26వ వచనంలో అధికారం ఇస్తానని, 27వ వచనంలో అలాంటి వారు ఏలుబడి చేస్తారని, 28లో వేకువ చుక్క అంటే దేవునితో సహవాసం ఇస్తానని, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో 4 సంఘాలు. మొదటి సంఘం ఎఫెసు సంఘం, ప్రేమ లేని సంఘం. 2వ సంఘం స్ముర్ణ సంఘం. 3వ సంఘం పెర్గము సంఘం. 4వ సంఘం తుయితైరా సంఘం. అయితే ఈ 4 సంఘాలలో ఒక సంఘంలో ఏ లోపాలు లేవు, మిగిలిన 3 సంఘాలలో లోపాలున్నాయి. అయితే ఈ లోపాలున్న ఎఫెసు సంఘంతో, పెర్గము సంఘంతో, తుయితైరా సంఘంతో ఆయన ఏమని చెప్పాడనంటే, మారు మనసు పొందు, మార్పు చెందు అని అన్నాడు. మారకపోతే ఏం జరిగిద్దనంటే, మారకపోతే గనక ఒక రోజున మాడవలసి వస్తని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు.
ఎఫెసు సంఘంలో ప్రేమ లేదు. స్మరణ సంఘంలో శ్రమలు భరించింది. పెర్గము సత్యానికి కట్టుబడలేదు. తుయితైరాలో పరిశుద్ధత లేదు. కాబట్టి మన జీవితాల్లో ప్రభు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనంటే, సంఘంలో ఏది ఉండాలో అదే ఆయన కోరుకుంటున్నాడు. సంఘంలో ప్రేమ ఉండాలి. ఎఫెసు సంఘంలో ప్రేమ లేదు, మనలో ప్రేమ కలిగి ఉండాలి. అలాగే సంఘం ప్రభు కొరకు శ్రమలు అనుభవించాలి. అలాగే సంఘం సత్యానికి కట్టుబడి ఉండాలి. సంఘము పరిశుద్ధంగా జీవించాలి. లోపాలున్న సంఘాలతో మారు మనసు పొందండి అని చెప్పాడు. కాబట్టి ఈ చివరి దినాల్లో ఆయన చివరిగా హెచ్చరికలు, ఇవి చివరి హెచ్చరికలు, చివరి లేఖలు. ఆయన ఏదైతే మార్చుకో అని చెప్పాడో మార్చుకుందాం, ఏదైతే దిద్దుకో అని చెప్పాడో దిద్దుకుందాం, ఏదైతే సరి చేసుకో అని చెప్పాడో సరి చేసుకుందాం. మారమని చెప్పిన విషయాల్లో మారదాం. ప్రభువును సంతోషపరుస్తూ ఆయన కొరకు మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థనతో ముగించుకుందాం. మనల్ని మనం ఒక నిమిషం పరీక్షించుకొని, ఎఫెసు సంఘంలో ప్రేమ లేదు, కానీ సంఘంలో ప్రేమ ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, నీలో ప్రేమ ఉండాలి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు. మనలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే మారు మనసు పొందు అని అన్నాడు. అలాగే దేవుని కొరకు మనం శ్రమలు అనుభవించాలి. శ్రమల్లో ప్రభు తోడై ఉంటాడు. శ్రమలు లేకపోతే కిరీటం లేదు. శ్రమలు అనుభవించాలి. స్మరణ సంఘం శ్రమలు అనుభవించిన సంఘం. మూడవది పెర్గం. సత్యం తెలుసు, కానీ సత్యానికి లోబడలేదు. తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోయింది. కనుక ఆయన ఖండించాడు. తప్పుడు బోధల్లోకి వెళ్ళొద్దు, సత్యాన్ని ఎరిగి అందులో మనం జీవించాలి. సంఘం అంటేనే, చర్చ్ అంటేనే పరిశుద్ధత ఉండాలి. కానీ తుయితైరా సంఘంలో పరిశుద్ధత లేదు. అసలు ఆ సంఘం పేరే తుయితైరా. తైరా, తుయ్ అంటే తూస్తే, తై అంటే పోయే సంఘం అది. కనుక ఆ సంఘంలో పరిశుద్ధతే లేదు. పరిశుద్ధత లేకపోతే మనల్ని కూడా దేవుడు తోస్తాడు. ఆ తర్వాత మన పని తై అయిపోతుంది. కనుక మన జీవితాలను మనం పరీక్షించుకుందాం, ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రభువుని సంతోషపరుస్తూ జీవించే కృప దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. 2వ అధ్యాయంలో 4 సంఘాలను గురించి మా ముందుకు మీరు తీసుకొచ్చారు నాయన. ఈనాటి సంఘాలకు అవి సాదృశ్యంగా మేము అన్వయించుకొని, మాలో ప్రేమ లేకపోతే తప్పు చెంది, మీ కొరకు శ్రమలు భరించే మనసు లేకపోతే శ్రమలు వచ్చినప్పుడు నిలకడగా ఉండటానికి, అలాగే వాక్య సత్యానికి కట్టుబడి ఉండటానికి వ్యక్తిగతంగా ప్రభువా మేము పరిశుద్ధత కలిగి పరిశుద్ధుడు అయిన మిమ్ములను సంతోషపరుస్తూ ముందుకు సాగే కృపను దయచేయండి. అలాగే రేపటి దినం కొరకు మమ్మలను సిద్ధపరచమని మీ దయగల హస్తాలకు మమ్మలను మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన సన్నిధిలో ఉన్న మనకును, ఆయన నమ్మిన సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.